హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో 50,000 అయినప్పుడు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కుదిరింది. రీజన్ ఏంటంటే నాకు ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? అని ఏమి అర్థం గాక ఇన్ని రోజులు ఆలోచించుకొని సరే అన్ని రొటీన్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చి బోర్ కొట్టిద్ది కదా! మీకు కూడా అదని చెప్పి ఈ 50,000 గురించి మాట్లాడదాము. సరదాగా చిట్ చాట్ లాగనమాట ఈ వీడియో. లైవ్ చేస్తే ఎలా ఉంటదో అలాగే మాట్లాడుకుందాము ఈ వీడియోలో. అలాగే నా 50,000 జర్నీ గురించి కూడా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బావుంటది. ఇంకొచ్చేసి ఈరోజు సంగతులు చెప్పుకొని స్టార్ట్ చేద్దాము. ఈరోజైతే మా ఆయన క్యారేజ్ వద్దన్నాడు. ఏం పని లేదు. టిఫినేమో దోసకి నిన్న దోసల పిండి ఉంటే దోస పోసాను. చట్నీ కూడా నిన్నటిదుంది. పచ్చడి, టమాటా పచ్చడి చేస్తే అదే ఉంది. ఇంకా అసలు చాలా తక్కువ పనుంది ఈరోజైతే. ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేయాల్సినవి వాళ్ళు మా ఆయన ఎళ్ళిపోగానే, పిల్లలు స్కూల్‌కెళ్ళిపోగానే, ఎటోళ్ళు అటు ఎళ్ళిపోగానే నేను వీడియోలు అప్‌లోడ్ చేసి, ఇంకా రెడీ అయ్యి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఆహ్, ఇప్పుడైతే నేను నా 50,000 జర్నీ గురించి చెప్తాను. నేను ఛానెల్ స్టార్ట్ చేసిందొచ్చేసి ఆహ్, 2 సంవత్సరాలయిందనుకుంటా. 2 సంవత్సరాలు అదే ఇది 26 గదా! 25, 24 2024లో జూన్‌లోనో, జూలైలోనో నాకు బాగా గుర్తులేదు. అప్పుడు స్టార్ట్ చేశా. అప్పుడు స్టార్ట్ చేయగానే వెంటనే గ్యాప్ లేకుండా అదే పనిగా పెట్టలేదు. ఎప్పుడో కుదిరిన రోజు పెట్టాను. కుదిరిన రోజు పెట్టలేదు ఫస్ట్‌లో స్టార్ట్ చేసిన కొత్తలో. నేననుకోని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎందుకంటే మామూలుగా మా పిల్లలు ఆహ్, పిల్లల ఛానెల్స్ ఉంటాయి గదా! అవి చూసేవాళ్ళు అప్పుడప్పుడు. వారానికొకసారి అట్లాగే ఫోన్ ఇచ్చేది నేను. అప్పుడు పిల్లల ఛానెల్స్ చూస్తుంటే వాటికి పిల్లల ఛానెల్‌కి వ్యూస్ అసలు చాలా వ్యూస్ ఉన్నాయి. నార్మల్ పెద్దవాళ్ళు చేసే వీడియోస్ కన్నా కూడా పిల్లలు చేసే ఛానెల్‌కి వ్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అరే! పిల్లలకి ఇంత వ్యూస్ వస్తున్నాయేంది? నేను కూడా చేద్దాము. పిల్లలిద్దరు ట్విన్స్ కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు కదా! అని చెప్పి స్టార్ట్ చేశా నేను. స్టార్ట్ చేశాక పిల్లల చేత వీడియోలు చేపించాలంటే నాకు చాలా కష్టంగుంది. వీళ్ళ చేత వీడియోలు చేపించాలంటే అసలు వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయలేరు. అంటే ఏదన్నా సాంగ్స్‌కి, డైలాగ్స్‌కి యాక్షన్ చేయాలంటే అట్లాగా చేయలేకపోతున్నారు నేను చెప్పినట్టు. అదేమో కరెక్ట్‌గా సింక్ అవ్వట్లేదు. నాకేమో అసలకి మైండ్ పోతుంది. ఓపికగా పెద్దవాళ్ళవి మనమే సింక్‌లో చేయాలంటే కష్టం. ఇంక పిల్లలు ఎలా చేయగలుగుతారు? ఒక 10 వీడియోలో ఏమో చేసినట్టున్నాను పిల్లలతోటి. తర్వాత నాకింక చాలా కష్టంగా అనిపించి ఇంక ఆపేసాను. ఆపేసి నేనింకా తర్వాత ఏమి పెట్టలేదసలకి కొన్ని రోజులు. తర్వాత ఏమైందంటే మా పెద్దక్క, మా చిన్నక్క ఇద్దరు ఛానెల్ స్టార్ట్ చేశారు నాకంటే ముందే. వాళ్ళకి టైలరింగ్ వచ్చు కాబట్టి ఇంకా మిషన్ కుట్టేవి, బ్లౌజులు, డ్రెస్సులు ఇవన్నీ పెడుతూ ఉన్నారు. నేను బయటోళ్ళని ఎవరియి కుట్టను గదా! అని జెప్పి నేను పెట్టలేదు. తర్వాత మా అక్క వాళ్ళేం జెప్పారంటే, "ఏదో ఒకటి పిల్లలు మీకు ట్విన్స్ ఉన్నారు కాబట్టి ట్విన్స్‌యే చూపిస్తా ఉండు. వాళ్ళనే చూపిస్తా ఉండు. బాగా చూస్తారు. అది ఇది అని జెప్పి నువ్వు గూడా స్టార్ట్ జెయి. ఏం కాదులే అందరం ట్రై చేద్దాము. ఏదో ఒకటన్నా ఒక ఛానెల్ అన్నా వర్కౌట్ అయిద్దాము చూద్దాము" అని జెప్పి స్టార్ట్ జెయి నేను గూడా స్టార్ట్ జేశానింక. ఇంకా స్టార్ట్ జేసి నేను పిల్లల చేత చేపిచ్చడం చాలా కష్టమవుతుందని జెప్పి, నేనే నేను ఇంట్లో పనులు ఇవన్నీ చూపిచ్చడం స్టార్ట్ జేశాను. నేనసలకి నాకు మానిటైజేషన్ అయిద్దని అస్సలనుకోలేదు. సరే ట్రై చేద్దాం. మానిటైజేషన్ క్లిక్ అయితే ఇంకా అదే అన్ని వీడియోలు పెడదాం. లేకపోతే లేదు. జస్ట్ ట్రై లాగే స్టార్ట్ జేశాను. గట్టిగా నేను క్లిక్ అవ్వాలి దీంట్లో అనని ఏం లేదు. నేనైతే డబ్బుల కోసమే స్టార్ట్ జేశాను. చాలామంది ఏం చెప్తున్నారంటే డబ్బులొస్తాయని నాకసలు తెలీదు. మామూలుగా వీడియోలు జేశాను. అని చెప్తుంటారు గానీ, నేను మాత్రం డబ్బుల కోసమే స్టార్ట్ జేశాను. ఫస్ట్ పిల్లల ఛానెల్ అయినా, తర్వాత నేను పెట్టడమైనా డబ్బుల కోసమే. ఎందుకంటే ఎందుకు టైం వేస్ట్ డబ్బులు రాకపోతే ఈ వీడియోలు పెట్టి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడం అనని ఉంటది గదా! ఎవరికైనా. అలాగా. ఇంకా స్టార్ట్ జేశాను. జులైలో స్టార్ట్ జేసి ఇంకా ఆహ్, కా కార్తీక మాసం దాకా అప్పుడొకటి పెట్టాను. కార్తీక మాసం ఫస్ట్ రోజు వీడియో పెట్టాను. పొద్దున ఫస్ట్ రోజు గదా! ఇట్లా అప్పుడు మా ఆయన మాలేసుకొనున్నాడు. అయితే ఇంకా పొద్దున్నే నిద్ర లేసాను, 4కి లేసాను అది ఇది అని జెప్పి ఆ రోజు మార్నింగ్ రొటీన్ మొత్తం ఒక షార్ట్‌లో పెడితే అది వైరల్ అయింది బాగా. అప్పుడు బాగా సబ్‌స్క్రైబర్స్ పెరిగారు ఒకే వీడియోకి. చాలా మంది పెరిగారు. ఇంక తర్వాత మళ్ళీ డిసెంబర్‌లో అట్లాగే ఇంకా ఆ వీడియో దగ్గర నుంచి చిన్నగా వైరల్ అవుతున్నాయి. చేపల పులుసు ఒకటి వైరల్ అయింది తర్వాత. అట్లాగా వైరల్ అవుతా మానిటైజేషన్ గూడా అయిపోయింది నాకు. షార్ట్స్ ద్వారానే మానిటైజేషన్ అయిపోయింది నాకు. ఇంక నేనేమనుకున్నా నా దగ్గరుంది అప్పుడు మామూలుగా పాత ఫోనే ఉంది. పాత ఫోనే ఉంది. పాత ఫోన్‌తోటి మానిటైజేషన్ అయ్యి నాకు డబ్బులొస్తాయని తెలిసాకే నేను కొత్త ఫోన్ తీసుకుంటానని అనుకున్నాను గట్టిగా. మా ఆయనేమో ఫస్ట్‌లోనే తీసుకోమన్నాడు గానీ కొత్త ఫోను నాకు వద్దు. లేదు ఇట్లా దీంట్లో వస్తాయో లేదో తెలీదు గదా! డబ్బులెందుకు వేస్ట్ చేయడం అని జెప్పి ఇంకా మానిటైజేషన్ అయ్యి ఖచ్చితంగా డబ్బులొస్తాయని అనుకుంటే తీసుకున్నాము. లేకపోతే లేదని అనుకున్నాను. ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్ అప్లై చేసాము. అయింది. అయిన తర్వాత అప్పుడు కొత్త ఫోన్ తీసుకున్నాను. అప్పటిదాకా నేను ఫోన్‌కి ముందేమనుకున్నానంటే ఫోన్‌కి డబ్బులు సంపాదించుకొని తర్వాత ఫోన్ కొనుక్కుందాం అని అనుకున్నాను గానీ, లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి డబ్బులొస్తాయి యూట్యూబ్‌లో. కానీ లాంగ్ వీడియోస్ పెట్టడానికి నా ఫోను సపోర్ట్ చేయట్లే అసలు. ఇదేంటి స్టోరేజ్ లేదు నా పాత ఫోన్‌లో. ఇంక అందుకని చెప్పి ముందుగానే తీసుకోవాల్సొచ్చింది.
అప్పటికి నాకు ప్రమోషన్స్ గూడా వచ్చినియి. మానిటైజేషన్ అవ్వగానే ప్రమోషన్స్ వస్తున్నాయి. లాంగ్ వీడియోలు ఏం పెట్టలేదు. ఓన్లీ షార్ట్స్‌కే ప్రమోషన్స్ గూడా స్టార్ట్ అయినియి. ఇంక సరే మంచిగా వస్తున్నాయి గదా! అని జెప్పి ఇంగప్పుడు ఫోన్ తీసుకున్నాను. అప్పుడు 40,000 అయింది ఫోను. వివో తీసుకున్నాను. వివో వి50 అనుకుంటా. మా ఆయనే తీసుకొచ్చింది. తీసుకొని ఇంకప్పటి నుంచి లాంగ్ వీడియోలు స్టార్ట్ చేశాను. లాంగ్ వీడియోలు, షార్ట్స్ బాగెళ్ళినియి. మానిటైజేషన్ అయిన కొత్తల్లోనే బాగెళ్ళిపోయినియి. మానిటైజేషన్ అంత ప్రాసెస్‌కి ఒక నెల టైం పట్టిద్ది. ఆ నెల రోజులు టైం అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా డాలర్స్ స్టార్ట్ అవుతాయి మనకింకా. మానిటైజేషన్ అయిపోగానే డాలర్స్ పడడం స్టార్ట్ అవుతాయి. అయితే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏం చెప్తున్నారంటే నాకు $100 కంప్లీట్ అవ్వడానికి 4 నెలలు పట్టింది, 5 నెలలు పట్టింది. కొంతమంది సంవత్సరం, 2 సంవత్సరాలని కూడా చెప్తున్నారు. నాకేంటంటే జస్ట్ ఈ నెల స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్ పేమెంట్ వచ్చేసింది. వెంటనే $100 వెంటనే కంప్లీట్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే ఇదేంది యూట్యూబ్‌లో డబ్బులు రావడం ఇంత ఈజీనా? అంటే అప్పటికి నేను చూడలే వేరే యూట్యూబర్స్ నాకు ఇన్ని రోజులు పట్టింది $100 కంప్లీట్ అవ్వడానికి అననే వీడియోస్ నేను అప్పటికి చూడలే. నాకసలేం తెలీదు. జీరో నాలెడ్జ్ మొత్తం. నేనేమనుకున్నానంటే ఇంత ఈజీగా డబ్బులొస్తాయా యూట్యూబ్‌లో? నేనసలేం లాంగ్ వీడియోలు కూడా పెద్దగా ఏం పెట్టలేదు. ఎప్పుడో ఒకటి అరా పెట్టినట్టుంటాను. ఇంత ఈజీనా డబ్బులు అమ్మో! అందుకేనా ఇంతమంది వీడియోస్ పెడుతుంది అది ఇది అని అనుకున్నాను. ఇంకా ఒక 5, 6 నెలలు కంటిన్యూగా డబ్బులు ప్రతి నెల పేమెంట్ తీసుకుంటా ఉన్నాను. నాకేమైపోయిందంటే ప్రతి నెల పేమెంట్ వస్తునేసరికి నాకేమనిపించిందంటే ఇంత ఈజీనా వీడియోస్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బులు బానే వస్తున్నాయి అని చెప్పి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం. కార్తీక మాసం అప్పుడు ఇంకా వీడియోలు పెట్టడం ఆపేసాను. అప్పుడేమైందంటే మా ఆయన మళ్ళీ రెండోసారి మాలేసుకున్నాడు. మాలేసుకుంటే నాకు చాలా పనెక్కువైందంటే ఇంక మాలేసుకున్నప్పుడు ఉదయం, సాయంత్రం పూజలని, ఇల్లు క్లీనింగు ఇదంతా ఉంటది గదా! ఇంకా వీడియోలు పెట్టడం ఆపేసాను. అప్పుడొకటి 4 రోజులకోసారి, వారానికోసారి అట్లా పెట్టాను. ఇంకా కార్తీక మాసం దగ్గర నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ రెండో సంవత్సరం సంవత్సరం కంప్లీట్ అయ్యి రెండో సంవత్సరం వచ్చేటప్పటికి నేను వీడియోలు పెట్టడం చాలా తగ్గిచ్చాను. వారానికోటి, 4 రోజులకోటి అట్లా పెట్టిచ్చాను. ఇంకప్పటి నుంచి నాకు పేమెంట్ రాలేదు కార్తీక మాసం నుంచి. అంటే లాస్ట్ ఇయర్ కార్తీక మాసం నుంచి పేమెంట్ రాలేదసలు. వీడియోలు పెట్టలేదు. నేనింక పట్టించుకోలేదు. ఎందుకంటే ఏముంది మనం వీడియోలు పెడితే వెంటనే వచ్చేస్తాయి గదా! డబ్బులు అని అనుకుని స్టార్ట్ చేసుకున్నాను. నాకు మానిటైజేషన్ అవ్వడానికి గూడా జులైలో ఛానెల్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఫిబ్రవరికి అనుకుంటా మానిటైజేషన్‌కి అదే 10,000,000 వ్యూస్ వచ్చినియి. వెంటనే అప్లై చేసుకున్నాను. ఎక్కువ నేనేం పెద్ద కష్టపడింది గూడా ఏం లేదు. ఈజీగానే నాకు మానిటైజేషన్ అయిపోయేసరికి నాకు అంత టఫ్ అనిపించలేదు. నేను చాలా ఈజీగా తీసుకున్నాను యూట్యూబ్‌ని. ఇంత ఈజీనా అని చెప్పి. ఈజీగా మానిటైజేషన్ అయిపోయి, ఈజీగా డబ్బులు రావడం వల్ల ఇప్పుడు గ్యాప్ ఇచ్చేసాను. ఏముందిలే నాకు మూడొచ్చినప్పుడు చేసుకోవచ్చులే, మూడొచ్చినప్పుడు చేసుకోవచ్చులే, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులొస్తాయి మనకి అన్నట్టు గ్యాప్ ఇచ్చేసాను. ఇంకా ఆ గ్యాపు మళ్ళీ మొన్న ఈ సంవత్సరం ఫిబ్రవరి దాకా అనుకుంటా. ఫిబ్రవరి దాకా నేనసలు వీడియోసే పెట్టలేదు సరిగ్గా. అప్పుడొకటి రేర్‌గా ఎప్పుడో మూడున్నప్పుడు ఒకటి అట్లా పెట్టుకుంటా వచ్చాను. ఇంకా ఈ 3, 4 నెలలు అసలు పేమెంటే రాలేదు నాకు. నేను వీడియోస్ పెట్టలేదు. అప్పుడొకటి పెడుతుంటే అసలు పేమెంట్ రాదు. రెగ్యులర్‌గా పెడుతుంటేనే పేమెంట్ వచ్చేది. నేను గూడా లైట్ తీసుకున్నా. మనకేదన్నా ఇంట్లో గట్టిగా అవసరం ఉంటే డబ్బులు అట్లా గట్టిగా పని చేస్తాం గానీ, లేకపోతే ఏముందిలే అన్నట్టు ఉంటాం గదా! నేను అట్లాగే గ్యాప్ ఇచ్చేసాను. వ్యూస్ తగ్గిపోయినియి. ఎప్పుడన్నా ఒకసారి పెట్టినా కూడా వ్యూస్ తగ్గిపోయినియి. డబ్బులు రావట్లేదు. ఇంకా మొన్న ఫిబ్రవరి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలా గాదు అనని జెప్పి ప్రతి నెల డబ్బులు తీసుకోవాలి అనని జెప్పి మళ్ళీ మొన్న ఈ సంవత్సరం స్టార్ట్ జేసి ఫిబ్రవరో, మార్చో ఇట్లా గ్యాప్ రావడం వల్ల నేను గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమైందంటే అసలు మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ జేసినప్పుడు ఎట్లా కష్టపడ్డానో అప్పుడు ఫస్ట్‌లో ఎట్లా ఉండిందో ఎంత తక్కువ వ్యూస్ వచ్చినాయో మళ్ళీ నేనిప్పుడు స్టార్ట్ జేసినప్పుడు ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ జేయడం వల్ల వ్యూస్ చాలా తక్కువొచ్చాయి ఫస్ట్‌లో. అసలకి నాకంత అప్పుడు స్టార్ట్ చేశాను వ్యూస్ రావాలంటే ఏంటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు చూడలేదు. వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? ఛానెల్‌ని ఎలా గ్రో చేసుకోవాలి? ఏం టిప్స్ ఏం చూడలేదు. నార్మల్‌గా ఏదో ఆడతా పాడతా స్టార్ట్ చేశాను చేసేసాను. ఇంకా ఆహ్, ఇప్పుడు రీస్టార్ట్ చేసినప్పుడు సెకండ్ సారి స్టార్ట్ చేసినప్పుడు మాత్రం టిప్స్ మొత్తం ఎలా చేయాలి? ఏంటి? ఎన్ని వీడియోలు పెట్టాలి? రోజుకి 5 అని చెప్పి అన్నీ చూసాను. చూసి మళ్ళీ చాలా కష్టపడిన తర్వాత ఈ మధ్య మళ్ళీ కొంచెం పికప్ అవుతుంది. మళ్ళీ పేమెంట్ గూడా నేను స్టార్ట్ జేసినాక ఒక నెలకే అంటే పేమెంట్ నాకు అంత ఎప్పుడు ఆగింది లేదు. వీడియోలు పెడుతున్నా గూడా రాకుండా అట్లా ఏం లేదు. పెట్టకపోతేనే రావు గానీ, పెడుతుంటే మాత్రం వీడియోలు ప్రతి నెల నాకు వస్తానే ఉంది కంటిన్యూగా. వీడియోలు నేను గూడా స్టార్ట్ జేసినాక వెంటనే ఒక నెల నుంచి ఇంక వెంటనే స్టార్ట్ అయిపోయినియి. పేమెంట్‌కి ఏమి ఇబ్బంది లేదు. ప్రతి నెల వస్తా ఉంటది. అట్లాగా అది నా జర్నీ. డబ్బుల సంగతి ఎంతొస్తున్నాయి ఏంటి అనంటే ఫోను తీసుకున్నానని జెప్పాను గదా! 40,000 ఆ 40,000 ఏంటంటే నాకప్పటికి 40,000 రాలేదు యూట్యూబ్ నుంచి. అంటే ఓన్లీ షార్ట్స్ వల్లే గదా! ఎక్కువేం తీసుకోలేదు డబ్బులు. ఆ 40,000 మా ఆయనిచ్చాడు ఫోనుకి. ఇంకా
కొంత అమౌంట్ ఒక 4 నెలలో, 5 నెలలో అమౌంట్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు మా ఆయనకి ఫోన్‌కి ఎంతైతే ఇచ్చాడో మా ఆయనకి ఇచ్చేసాను నేను. నువ్విచ్చావు గదా! ఫోన్‌కి అనని జెప్పి. అంటే మీ ఆయనే గదా! ఏమైద్ది అని అనుకోవచ్చు మీరు. ఏమో నాకు నేనేం కొనుక్కున్నా నా యూట్యూబ్ స్టార్ట్ జేసినాక నా ఖర్చులకి నేనే నా డబ్బులే వాడుకోవాలి అనేది ఒకటి ఉంది. మా ఆయన వద్దులే నువ్వే ఏదో గోల్డ్ చేపించుకో అది ఇది అని అన్నాడు గానీ, నాకు లేదు అని చెప్పి నా డబ్బులు నేను అంటే నెల నెలా సంపాదించడం స్టార్ట్ చేశాను కదా! ఎంతో కొంత నా డ్రెస్సులకు గానీ, నా ఖర్చులకు గానీ, నా మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకోవాలి అననేది నాకు స్కూల్‌లో చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్. చిన్నప్పుడు స్కూల్‌లో అందరూ ఏమనుకుంటుంటారు, ఆ డ్రెస్సులేసుకోవాలి, ఈ డ్రెస్సులేసుకోవాలి, అలా రెడీ అవ్వాలి ఇది అనుకుంటారు. నా డ్రీమ్ ఏంటంటే నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్. అందుకే ఫోను గూడా మా ఆయన కొనిచ్చినా గూడా, లేదు నీ డబ్బులు నువ్వు తీసుకో. నాకదొక తృప్తిగా ఉండిద్ది. ఫోను నా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అనేది అదొక హ్యాపీనెస్ ఉండిద్ది అనని జెప్పి తీసుకోమని ఇచ్చేసాను. ఫస్ట్‌లో వచ్చిన డబ్బులు ఫోనుకి ఎంతైతే అన్ని అవి ఇచ్చేసాను. తర్వాత తర్వాత నుండి వచ్చిన డబ్బులేంటంటే బ్రేస్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి ఇష్టం బ్రేస్లెట్. గోల్డ్ బ్రేస్లెట్. అది చేపిచ్చుకోవాలని ఉండింది. అంటే మా ఆయన చేపిచ్చాడు ఇంతకుముందు చేపిచ్చినప్పుడు అదేంటంటే నేను హెచ్‌లుకి బోయి సన్నటిది చేపించుకున్నా. సన్నటిది చేపించుకుంటే అదసలు కనిపించను కూడా కనిపించట్లే సరిగ్గా. అందుకని చెప్పి నేను కొంచెం లావుది తీసుకుందాం. లావుదంటే మరీ లావు కాదు. ఇంకొకటి తీసుకుందాము మంచిది అనని చెప్పి ఆ డబ్బులు తర్వాత నుంచి వచ్చిన మా ఆయనకి ఫోన్‌కి ఇవ్వగా తర్వాత నుంచి నెల నుంచి వచ్చిన డబ్బులు ఇంకా బ్రేస్లెట్‌కి దాచిపెట్టుకొని సంక్రాంతికి మొన్న సంక్రాంతికి 2 రోజుల ముందుగా బ్రేస్లెట్ తీసుకున్నాను. జనవరి నెలలోనే. బ్రేస్లెట్ 90,000 అయింది. 90,000 అయితే నా దగ్గర అప్పటికి 70,000 ఉన్నాయి. 70,000 అనుకుంటా. 70,000 ఉంటే ఒక 20,000 మా ఆయన ఇచ్చాడు. ఇంకా 70,000 నాయేసుకొని తీసుకున్నాను బ్రేస్లెట్. నేను చెప్పా మా ఆయనకి ఇది 20,000 ఎప్పుడైనా నేను నీకిస్తాను. ఎందుకంటే నా యూట్యూబ్ డబ్బులు పెట్టి నేను తీసుకున్నాను అనని నాకు గుర్తుండాలి అనని చెప్పి నాకు సంక్రాంతికి పండగకి తీసుకోవాలని ఉంది. పండగ బాగా చేసుకుంటాం కదా! పండగ సందర్భంగాని. తీసుకోవాలని ఉంటే ఇంకా 20,000 ఇచ్చాడు. తీసుకున్నాము అయిపోయింది. ఆహ్, తర్వాత మళ్ళీ ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను అనని చెప్పాను గదా! ఇంక నెక్స్ట్ మంత్ నుంచి పేమెంట్ పడడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆ 20,000 ఒకటి మళ్ళీ మొన్న ఈ మధ్య వాషింగ్ మిషను ఆహ్, రేకులు ఏసాం గదా! వెనక వాషింగ్ మిషను, రేకులు ఏసామని చెప్పాను గదా! ఈ మధ్య వీడియోస్‌లో. ఆ రేకులు, వాషింగ్ మిషన్ తెచ్చినప్పుడు అప్పుడు గూడా వీడియోస్ పెట్టలేదు. అవి గూడా నాకు అవసరం చాలా అవసరం వాషింగ్ మిషన్ వీడియోస్ పెట్టడానికి. వాషింగ్ మిషను నాకు టైం కుదరట్ల ఉతకడానికి. అది కాక నాకు బట్టలు ఉతకడం కొంచెం కష్టంగానే అనిపిచ్చిద్ది. ఆహ్, అవి వాటికి నాకు చాలా అవసరం. 50,000 అయినియి మొత్తం వాషింగ్ మిషను ఒక 20,000 రేకులేసినందుకు ఒక 30,000 అయింది. అయి ఒక 50,000 మా ఆయనేమో ఇప్పుడొద్దులే తర్వాత ఎప్పుడైనా చూద్దాము. వద్దులే, వద్దులే అంటా ఉన్నాడు. ఇట్లా ఖర్చయిద్ది వద్దులే కావాలంటే ఆహ్, ఒక 2 ఏళ్ళు ఆగి అట్లా తెచ్చుకుందాము అని అన్నాడు గానీ, నాకు మాత్రం గట్టిగా అవసరం అనిపిచ్చింది. ఇంకా అప్పుడేం చేశానంటే, ఇప్పటికి నువ్వే ఇవ్వు తర్వాత వీటికి ఎంత ఖర్చయిద్దో వాషింగ్ మిషన్‌కి, దీనికి రేకులకి నేనిస్తాను నీకు అనని చెప్పాను. అవి నేను పోస్ట్‌లో డబ్బులు కడుతున్నాను ఎప్పటినుంచో. అవి ఒక 2, 3 నెలల్లో వస్తాయి ఇప్పుడు. ఆ పోస్ట్‌లో డబ్బులు మాత్రం మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఒక 70,000 ఏమో వస్తాయి అనుకుంటా నాకు తెలీదు. అంటే వడ్డీతో కలిపొస్తాయి గదా! బ్రేస్లెట్ ఒక 20,000 వాషింగ్ మిషను, రేకులు ఈ మూడిటికి నేనే ఇస్తాను. ఎంతైతే అంతని చెప్పా. అంటే డబ్బులిచ్చానని గాదు. మామూలుగా మా ఆయన ఏస్తాడులే గానీ నేనే ఇస్తాను. లేదు ఇది కూడా నా డబ్బులు పెట్టి అది కొంతమందికి అది కొ అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని తెలీదు ఆ హ్యాపీనెస్. నా డబ్బులు పెట్టి నేనే చేసుకున్నాను అనని జెప్పి వాషింగ్ మిషను ఇంకా పోస్ట్‌లో డబ్బులు ఎంతైతే అంత నెల నెలా కట్టేసి వచ్చిన అమౌంట్ మొత్తం నీకే ఇచ్చేస్తాను అనని జెప్పాను. ఇంక అట్లాగే మా ఆయన రేకులేపిచ్చాడు. వాషింగ్ మిషన్ తీసుకున్నాడు. అవి ఒక 2 నెలల్లో ఏమో వస్తాయి. అయి మొత్తం ఆయనకిచ్చేస్తాను. మళ్ళీ మొగుడు పెళ్ళాలు ఇట్లాగా డబ్బులు ఇలాగేంది అని అనుకుంటారేమో. నా తృప్తి కోసం, నా హ్యాపీనెస్ కోసం నేను ఆయనకిస్తున్నాను అంతే. ఇంకా తర్వాత ఇంకేముంది ఇప్పుడు మొన్న ఈ మధ్య డ్వాక్రా గ్రూప్‌లో ఒక 1,00,000 తీసుకున్నామని జెప్పాను గదా! ఆ డబ్బులైతే ఉన్నాయి ప్రస్తుతానికి. దాంతో కూడా ఏమన్నా గోల్డ్ తీసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి నేను నెల నెల నేనే కట్టుకుంటున్నాను డబ్బులు. నాకు యూట్యూబు నుంచి డబ్బులొస్తున్న దగ్గర నుంచి నేనే కట్టుకుంటా ఉన్నాను. ఇంక మా ఆయనన్నాడు, "నువ్వే కడుతున్నావు గదా!" అంటే అంతకుముందు మా ఆయనే కట్టేవాడు. ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి వస్తున్న దగ్గర నుంచి నువ్వే కట్టుకుంటున్నావు గదా! నువ్వే తీసుకొని ఏదైనా గోల్డ్ జేపిచ్చుకో అనని జెప్పాడు. ఇంకా చూడాలి ఆ డబ్బులతోటి ఏమన్నా గోల్డ్ తీసుకుందామోనని ఆలోచిస్తా ఉన్నాను. నాకిప్పుడు ఇంకా చూద్దాంలే అని ఇంకా బద్ధకిస్తున్నా. తీసుకుందాంలే ఏదో ఒకటి ఆలోచించుకొని అని చిన్నగానే తీసుకుందాంలే అనుకుంటున్నాను. యాహ్! ఏదో ఒకటి తీసుకోవాలి. ఆహ్, ఇంకా డబ్బుల గురించయితే అదనమాట. క్లారిటీగా చెప్పానో లేదో నాకు తెలీదు.
నేను వాయిస్ ఓవర్ ఇస్తేనే ఏది మర్చిపోకుండా మీకు అర్థమయ్యేటట్టు క్లారిటీగా చెప్తాను. ఇట్లా డైరెక్ట్‌గా చెప్పాలంటే అన్నీ చెప్పానా లేదా, కరెక్ట్‌గా చెప్పానా లేదా, తడబడతా చెప్పానా అని నాకు ఏదోలాగుంటది. అందుకే నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వను. కొంచెం భయముండదు, తడబడుతుంటాను. బావుంది ఇట్లా డైరెక్ట్‌గా మాట్లాడడం బావుంది వాయిస్ ఓవర్ కంటే గూడా అంటే చెప్పండి. ఈసారి నుంచి ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని ఇట్లాగే మాట్లాడతాను. హ్మ్. ఇంకా ఆహ్, ఇప్పుడు రూ. 1,00,000 గోల్డ్ తీసుకొని ఇంకా సబ్‌స్క్రైబర్స్ నాకెప్పుడైతే ఒక 1,00,000 మంది సబ్‌స్క్రైబర్స్ అయినప్పుడు ఐఫోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు అయిద్దో లేదో చూడాలి. ఆహ్, అంటే ఐఫోన్‌లో అయితే క్లారిటీ ఇంకా బాగొచ్చిద్దంట. అందుకని. అలాగే మనకి ఆడవాళ్ళకి హార్మోన్ ఇంబాలన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ అంటుంటారు గదా! యూట్యూబర్స్‌కేంటంటే వ్యూస్ తక్కువొచ్చిన రోజు చిరాకుగా కోపంగా ఉంటది. వ్యూస్ రాలేదని ఇంక మైండ్ ఆ వీడియో మీదే ఉంటది. ఇంత కష్టపడి చేశామే అని జెప్పి. వ్యూస్ బాగొచ్చిన రోజు ఫుల్ హ్యాపీగుంటది. అబ్బా! వ్యూస్ వచ్చినియి అని చెప్పి అదొక హ్యాపీగా ఉంటది. అదనమాట యూట్యూబర్స్‌తో అలా ఉంటది. ఇంకా నాకు ఏమన్నా ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా చేంజ్ ఉందా అంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఇదే చెప్తున్నా కదా! చిన్నప్పటి నుంచి నా డబ్బులు నేనే జూసుకోవాలి. నా ఖర్చులు నేనే సంపాదించుకోవాలనేది ఒక డ్రీమ్ ఉండేది నాకు. అదైతే నెరవేరిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రెస్సులు గాని, మా ఆయన్ని అడిగే పని లేకుండా ఇప్పుడు నాకు నేనే తీసుకుంటున్నాను. ఏదైనా కొనుక్కోవాలన్నా నాకు నేనే కొనుక్కుంటున్నాను. ప్రతిదీ షాపింగ్‌కెళ్ళినా గూడా అంటే ఆయన్ని అడగటం తక్కువ లేకపోతే ఎట్లా అని గాదు. ఇప్పుడు నేను గోల్డ్ తీసుకున్నాను. బ్రేస్లెట్ తీసుకున్నాను గదా! మా చుట్టాలు గాని, మా అమ్మ గాని నా డబ్బులతో నేను తీసుకున్నాను అనని చెప్తే అదొక హ్యాపీనెస్ అనమాట. మా ఆయన నాకు హారం చేపిచ్చాడు, నెక్లెస్ చేపిచ్చాడు, గోల్డ్ అంతా చేపిచ్చాడు. చేపిచ్చినప్పుడు అంత గోల్డ్ తీసుకున్నప్పుడు నాకెప్పుడు ఇంతవరకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు. ఈ బ్రేస్లెట్ తీసుకున్నప్పుడు మాత్రం అదొక రకమైన హ్యాపీనెస్ నా డబ్బులు పెట్టి నేను తీసుకున్నాను అనని చెప్పి. అంత హ్యాపీనెస్ ఇచ్చింది యూట్యూబ్ వల్ల, మీ వల్ల ఇదంతా గూడా. అందరికీ చాలా చాలా థాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇంకేమన్నా మర్చిపోయానా? నేనసలేమి మామూలుగా అయితే ఇంతకుముందు రాసుకునేదాన్ని ఏమేమి మాట్లాడాలని. ఇప్పుడసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఏమనిపిస్తే అది మాట్లాడదాం అని జెప్పి. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నదేంటంటే, ఇప్పుడు నేననే గాదు, ప్రతి ఒక్కటి గూడా మన ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో పిల్లలైనా సరే, హస్బెండ్ అయినా, వైఫ్ అయినా గూడా ఎవరి ఖర్చులకి వాళ్ళు సంపాదించుకుంటే చాలా హ్యాపీగుంటారు. నేనే ఉన్నాను. నేను ఇంట్లో చాలా పని జేస్తాను. మిషన్ కుడతా చాలా పని జేసినా గూడా, నా ఖర్చులకి వేరే వాళ్ళని అడగాల్సొస్తుంది. మా ఆయన్ని ఇబ్బంది పెట్టాల్సొస్తుంది అనని జెప్పి ఏదో లోపల గిల్టీగుండేది యూట్యూబ్ స్టార్ట్ జేయకముందు. ఇప్పుడు ఆ గిల్టీనెస్ లేదు. హ్యాపీగా ఉన్నాను. వచ్చేది 1000 2000 గూడా నాకు నేను సంపాదించుకుంటున్నాననేది ఒక తృప్తి ఉండిద్ది. సెలబ్రిటీస్ గూడా అంతేనంట. ఆహ్, ఏదో ఇంటర్వ్యూలో జెప్పారు. అఖిల్ గారనుకుంటా. అక్కినేని అఖిల్ గారనుకుంటా. మా నాన్న నీది నువ్వే సంపాదించుకోవాలి. నీ కష్టం నువ్వే పడాలి అనని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఎంత ఆస్తున్నా గూడా అనని జెప్పి చెప్పడం విన్నాను నేను. ఇంకొకరొచ్చేసి సమీరా షరీఫ్ గారుంటారు గదా! ఆవిడ గూడా మా ఇంట్లో అందరూ ఎవరి ఇన్‌కమ్ వాళ్ళదే. ఎవరి ఖర్చులు వాళ్ళవే అనని జెప్పి వేరే వాళ్ళవి పెట్టుకోరు అన్నట్టు అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకది మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే మన పిల్లలు గూడా ఒక ఏజొచ్చి జాబ్ జేసేటప్పుడు అంటే కామన్‌గా అందరికుంటది. కానీ ఆడపిల్లలైనా సరే చాలామంది ఏం జేస్తారంటే ఆడపిల్లలకి తల్లిదండ్రులు జూసుకొని మగపిల్లలకి మీరే చూసుకోండి అని జెప్తారు. ఆడపిల్లలకైనా సరే మీది మీ ఖర్చులు మీరు చూసుకోండి అనని జెప్పి ఎవరి బాధ్యత వాళ్ళకి అన్నీ నేర్పిచ్చాలి వాళ్ళకి. వాళ్ళ ఖర్చులకి వాళ్ళు సంపాదించుకునేటట్టు అనని నాకనిపిచ్చిద్ది. ఆడవాళ్ళైనా, ప మగవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దోళ్ళైనా అంటే పిల్లలకు గూడా వాళ్ళ పనులు వాళ్ళు నేర్పిచ్చాలి చిన్నప్పటి నుంచి. నాకు ఈ మధ్య అనిపిస్తుంది. ఇంకొకటి నిన్న ఒక వీడియోలో అబ్బాయిల్ని వంట వచ్చా అని అడగాలి అనని జెప్తే, అట్లా జెప్తున్నారేంటండి అది ఇది అని అన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకి గూడా జాబులు జేయాలని, సంపాదించాలని చాలా మందికుండిద్ది. ఈ ఇంట్లో పనుల వల్ల, వంట వల్ల అవన్నీ చేయలేకపోతారు. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఒక్కోసారి ఎక్కువ వీడియోలు ఎడిటింగు లేట్ అయిపోయిందనుకోండి, వంట చేసి మళ్ళీ ఈ వీడియోలు జేయాలంటే చాలా కష్టంగా అనిపిచ్చేది. అదే కొంచెం ఇంట్లో హెల్ప్ ఉందంటే మా ఆయన వంట చేసాడంటే ఇద్దరం కలిసి చేసుకుంటే గంటలో అయిపోయిద్ది, అరగంటలో అయిపోయిద్ది కదా! అలాగా. అందుకే మగవాళ్ళు గూడా కొంచెం హెల్ప్ జేస్తే ఎవరి డ్రీమ్ వాళ్ళు ఫుల్‌ఫిల్ జేసుకుంటారు. ఎలా మాట్లాడానో ఏమో! ఈ నా మాటలకి సబ్‌స్క్రైబర్స్ అన్‌సబ్‌స్క్రైబ్ జేసుకుంటారో ఏమో అని అనిపిస్తుంది నాకు. ఇంకెప్పుడు ఆహ్, డైరెక్ట్‌గా మాట్లాడొచ్చో లేదో మీరు చెప్పండి అసలు తింగరదానిలాగా మాట్లాడానా? లేకపోతే మంచిగానే మాట్లాడానా? అనేది మీరు కొంచెం చెప్పండి. నాకసలు తెలీదు ఏం మాట్లాడానో. నార్మల్‌గా బానే మాట్లాడతా. ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడే అసలు తడబడుతున్నా నాకు నేను. ఇంకేమన్నా మర్చిపోయానా అనేది కామెంట్ జేసి చెప్పండి. ఏం మర్చిపోయాను ఏం లేదు. ఈ వీడియో మీకెలా అనిపించిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఆహ్
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయేమో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇంకేమైనా నేను పాయింట్స్ మర్చిపోతే గనక కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి. అంతే అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.